మొదటి చూపులో కలిగే ఆకర్షణ కొద్ది కాలం మాత్రమే ఉండవచ్చు. కానీ ప్రేమ అనేది సమయం గడిచే కొద్దీ ఆ వ్యక్తిని మరింత అందంగా, ఆత్మీయంగా మారుస్తుంది. ప్రేమ అనేది కేవలం బాహ్య రూపాన్ని మాత్రమే కాకుండా అంతర్గత సౌందర్యాన్ని వెలికితీస్తుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. దానికి బదులుగా భయం పూర్తిగా ఉన్నప్పటికీ దానిని ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉండటమే ధైర్యం. సమాజానికి భయపడి మీ నిర్ణయాలను ఎప్పుడూ మార్చుకోవద్దు. సమాజం మీకు సలహాలు ఇస్తుంది కానీ ఆహారాన్ని ఇవ్వదు. సత్యం ప్రమాదకరమైనది. అందుకే సమాజాలు అవగాహనకు బదులుగా నమ్మకాన్ని బోధిస్తాయి. మీ మనసు ఒక తోట లాంటిది. మీ ఆలోచనలు విత్తనాలు. మీరు పువ్వులను పెంచవచ్చు లేదా కలుపు మొక్కలను కూడా పెంచవచ్చు. సృజనాత్మకత అనేది ఈ ప్రపంచంలోనే గొప్ప తిరుగుబాటు. ప్రతి సమస్య మిమ్మల్ని మరింత తెలివిగా మారుస్తుంది. నక్షత్రాలను చూడడానికి ఒక నిర్దిష్ట చీకటి అవసరం. జీవితం మొదలయ్యేది మీలోని భయం చచ్చిపోయినప్పుడే. నిన్ను నిజంగా బాధపెట్టేది నీ ఆలోచనలే. ముందు వాటిని వదిలిపెట్టు. అందరూ చెప్తుంటారు దూకే ముందు 1-2 సార్లు ఆలోచించాలని. నేను చెప్తాను ముందు దూకేయి, ఆ తర్వాత ఎంత దూరం వెళ్ళాలో ఆలోచించుకో. చాలామంది జీవితంలోకి వచ్చి వెళ్ళిపోతుంటారు. అది చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి ఆ ఖాళీని మరింత మంచివాళ్ళు పూర్తి చేస్తుంటారు. చనిపోయాక మరో జీవితం ఉంటుందో లేదో అనేది ముఖ్యం కాదు. బ్రతికి ఉన్నంతకాలం ఎలా బ్రతికామన్నది ముఖ్యం. మీ జీవితం మీ వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడి ఉండాలి. ఇతరుల అభిప్రాయాలకు పరిమితులు విధించండి. స్నేహం అత్యంత స్వచ్ఛమైన ప్రేమ. షరతులు లేవు. స్వాధీనపరచుకోవాలనే భావం లేదు. కేవలం ఇవ్వడంలో ఉండే ఆనందం మాత్రమే. నేను దేవుణ్ణి నమ్మను, కానీ దైవత్వాన్ని నమ్ముతాను. మానవత్వం నుండి దైవత్వానికి ఎదిగే క్రమమే జీవితం. ప్రజలు జీవించే అతిపెద్ద చెరసాల ఇతరులు ఏమనుకుంటారోనన్న భయమే. అన్నీ తెలిసి కూడా ఏమీ మాట్లాడని వ్యక్తిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ప్రేమ అనేది నీ అహాన్ని కరిగించే ఒక కళ. మీరు అందమైన వారిని ప్రేమించరు. మీరు ప్రేమించేవారే అందంగా మారుతారు. ప్రేమ అందానికి సర్వస్వం ఇస్తుంది. అవమానంతో కలత చెందిన లేదా పొగడ్తలకు సంతోషించిన ఆ క్షణంలో మీరు ఇంకా బానిసే. మీ బాధకు మీరే కారణమని మీరు గ్రహించడం మొదలుపెట్టినప్పుడు ఇది పరిపక్వత వైపు మొదటి అడుగు. నిజంగా తెలివైన వ్యక్తికి స్థిరమైన అభిప్రాయాలుండవు.